హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ చాక్లెట్స్ అండి. బయట పిల్లలకి చాక్లెట్స్ కొనిపెట్టే బదులు ఇంట్లోనే హెల్తీగా, టేస్టీగా చాక్లెట్స్‌ని ఇలా తయారు చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లోపల మనము నట్స్ కూడా పెట్టుకుంటాం కాబట్టి హెల్త్‌కి కూడా మంచిది. చాక్లెట్స్‌ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఇక్కడైతే నేను వైట్ కాంపౌండ్ చాక్లెట్ అయితే తీసుకున్నాను. ఇలా తీసుకున్న దీన్ని కట్ చేసుకోవాలి. ఇలా చాక్లెట్ మొత్తాన్ని కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్‌ని అయితే బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం కట్ చేసుకున్న వైట్ చాక్లెట్‌ని గిన్నె అయితే దీని మీద పెట్టుకొని డబుల్ బాయిల్ మెథడ్‌లో అయితే చాక్లెట్ మొత్తాన్ని మెల్ట్ చేసుకోవాలి. ఇలా చాక్లెట్‌ని మెల్ట్ చేసుకునేటప్పుడు కంటిన్యూస్‌గా కలుపుతూ మెల్ట్ చేసుకోవాలి. లేకపోతే ఆ వేడికి చాక్లెట్ అనేది ఉడికిపోతుంది. గట్టిపడుతుందండి చాక్లెట్ అయితే. ఇలా కంటిన్యూస్‌గా కలుపుతూ చాక్లెట్‌ని మెల్ట్ చేసుకున్న తర్వాత ఇలా మెల్ట్ చేసుకున్న చాక్లెట్‌ని అయితే నేను డివైడ్ చేసుకుంటున్నాను 2 బౌల్స్‌లోకి అయితే. ఇలా డివైడ్ చేసుకున్న చాక్లెట్‌లో ఒక గిన్నెలో అయితే నేను ఇక్కడ ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను. పింక్ కలర్‌ది. కొంచెం వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా వేసుకొని చాక్లెట్ మొత్తంలో ఆ కలర్ అనేది కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలర్ మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇలా కలుపుకున్న చాక్లెట్‌ని అయితే పంపింగ్ బ్యాగ్‌లో అయితే పోసుకుంటున్నాను. ఇలా పంపింగ్ బ్యాగ్‌లో పోసుకున్న తర్వాత పైన టైట్ చేస్తూ ఎడ్జ్ అనేది కొంచెం కట్ చేసుకొని చాక్లెట్ మౌల్డ్‌లో అయితే పోసుకోవాలి. ఇలా చాక్లెట్‌ని పంపింగ్ బ్యాగ్ తోటి చాక్లెట్ మౌల్డ్స్‌లో అయితే ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. మరి ఫుల్‌గా అయితే వేసుకోవద్దు. కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇదే విధంగా వైట్ చాక్లెట్ ఉంది కదండీ! దాన్ని కూడా పంపింగ్ బ్యాగ్‌లో అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని చాక్లెట్ మౌల్డ్‌లో అయితే ఈ విధంగా పోసుకుంటున్నాను. ఇక్కడైతే నేను 2 రకాల ఫ్లేవర్స్‌తో అయితే చాక్లెట్స్‌ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత చాక్లెట్ మొత్తాన్ని ఇప్పుడు పైన నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్‌ని అయితే తీసుకున్నాను. ఇలా తీసుకొని చాక్లెట్ పైన అయితే పెట్టుకుంటున్నాను. ఇలా చాక్లెట్స్ పైన డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవడం వల్ల చాక్లెట్స్ తినేటప్పుడు మధ్య మధ్యలో నోటికి డ్రై ఫ్రూట్స్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయండి చాక్లెట్స్ అయితే. ఇలా రెడీ చేసుకున్న చాక్లెట్స్‌ని ఫ్రిడ్జ్‌లో 2 గంటల పాటు పెట్టుకుంటే చాక్లెట్స్ అయితే రెడీ అయిపోతాయండి. 2 అవర్స్ తర్వాత నేనైతే మీకు చాక్లెట్స్‌ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదండీ ఎంత మంచిగా వస్తున్నాయో చాక్లెట్స్ అయితే. చూసారు కదండీ చాక్లెట్స్‌ని సింపుల్‌గా ఇంట్లోనే టేస్టీగా, హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. బయట కొనే చాక్లెట్స్‌లో ప్రిజర్వేటివ్స్ కలుపుతారు కాబట్టి హెల్త్‌కి మంచిది కాదండి. ఇంట్లోనే పిల్లలు అడిగినప్పుడు చాక్లెట్స్‌ని ఇలా సింపుల్‌గా చేసి పెట్టండి. ఇష్టంగా తింటారు. మేమైతే హర్షీస్ హోమ్ బేకరీ అని ఒక చిన్న బేకరీని ఇంట్లో అయితే స్టార్ట్ చేసాము. మా దగ్గర చాక్లెట్స్, హెల్తీ కుకీస్, కేక్ లోఫ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. మీకు కావాలి అనుకుంటే పైనిచ్చిన వాట్సాప్ నంబర్‌కి ఆర్డర్ చేసుకోవచ్చు.